సో మన వారం రోజుల దుబాయ్ ట్రిప్ అయిపోయింది ఇంకా. సో ఇవాళ నేను ఫ్లైట్ జర్నీ చేయబోతుంది అబుదాబి నుంచి. నేను ఎక్కిన ట్రైన్ డైరెక్ట్గా లైఫ్ ఫార్మసీ సైడ్ వెళ్తుంది. ఎగ్జిట్ 1 నుంచి బయటికి రాగానే ఇక్కడ లెఫ్ట్లోనే ఉంది బస్ స్టేషన్. ఇక్కడ నుంచి నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బెంగళూరు టు విజయవాడ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు టెర్మినల్ 1కి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ నుంచి డొమెస్టిక్ డిపార్చర్స్, లోకల్ బస్లో జర్నీ. విజయవాడ బస్ స్టాప్, యాక్చువల్లీ ఇది సిటీ బస్ స్టాప్. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను మీ హరినాథ్. లాస్ట్ వీడియోలో మీరు నేను దుబాయ్ మెరీనా ఏరియాలో చేసిన డిన్నర్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ని చూశారు. సో మన వారం రోజుల దుబాయ్ ట్రిప్ అయిపోయింది ఇంకా. ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో లాస్ట్ టైం నేను వచ్చినట్లుగా షార్జా నుంచి విజయవాడ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. కాకపోతే అది శనివారం ఎర్లీ మార్నింగ్ అనుకుంటా. సో నాకు అది కుదరలేదు. సో ఇవాళ నేను ఫ్లైట్ జర్నీ చేయబోతుంది అబుదాబి నుంచి. అబుదాబి నుంచి విజయవాడకి డైరెక్ట్ ఫ్లైట్ కాదు, మధ్యలో బెంగళూరులో లేవర్ ఉంటుంది. సో ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నా కదా. దుబాయ్ నుంచి అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నా, అబుదాబిలో జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో ప్రస్తుతాన్ని అన్నది జేబీఆర్ ఏరియా. మొత్తం ఈ దుబాయ్ మెరీనా జేబీఆర్ ఏరియాలోనే, ఈ ఏరియాలోనే ఉన్నాను. ఫస్ట్ హాస్టల్ కానీ ఈ హాస్టల్ కానీ. సో ఈ జేబీఆర్లో ట్రామ్స్ ఉంటాయి కదా, ప్రతిసారి ఎక్కి వెళ్తున్నాం, ప్రతి వీడియోలో చూసే ఉంటారు. ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళి మనం మెట్రో ఎక్కాలి. అబుదాబి వెళ్ళడానికి బస్ సర్వీసెస్ ఉంటాయి దుబాయ్ నుంచి. ఇబ్న్ బతుతా బస్ స్టేషన్ ఉంటుంది, ఇబ్న్ బతుతా మాల్ దగ్గర. అక్కడ నుంచి అబుదాబి సిటీకి వెళ్ళడానికి ఉంటాయి బస్సెస్, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా ఉంటాయి బస్సెస్. సో మన రోజు వచ్చే ట్రామ్ స్టేషను. ఇక్కడ నుంచి మనం ట్రామ్ తీసుకుని డిఎంసిసి మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇబ్న్ బతుతా మెట్రో స్టేషన్. ట్రామ్ ఎక్కేసి కూర్చున్నాను. నిన్న క్రూజ్ డిన్నర్ ఇందులోంచే వెళ్ళింది. ఇక్కడ వెనకాల కనబడుతుంది లేక్స్. వచ్చేసా. చాలా ఇంపార్టెంట్ ట్యాప్ చేయడం, లోల్ కార్డ్. చలో. ఇది జుమేరా లేక్ టవర్స్ ట్రామ్ స్టేషను. అది కనబడుతుందా, డిఎంసిసి మెట్రో స్టేషన్ అది. ఇప్పుడు అక్కడ నుంచే మెట్రో తీసుకోవాలి మనం. డిఎంసిసి మెట్రో స్టేషన్కి వచ్చేసాను, ప్లాట్ఫామ్ దగ్గరికి. ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయా 37 డిఎంసిసి నుంచి నెక్స్ట్ మనం వెళ్ళాలి జబల్ అలీ మెట్రో స్టేషన్కి. ప్రస్తుతానికి నేషనల్ పెయింట్స్ అని ఉంది. సో అక్కడ ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యి వేరే మెట్రో పట్టుకుని ఇబ్న్ బతుతా స్టేషన్కి వెళ్ళాలి. సో ఇప్పుడే ఒక విషయం తెలిసింది. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఎలా ఉండేదో దాన్ని రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, డిఎంసిసి తర్వాత ఇంటర్చేంజ్ స్టాప్ ఒకటి ఉండేది జబల్ అలీ స్టేషన్ అని. ఇప్పుడు అది నేషనల్ పెయింట్స్ కింద మార్చారు. సో ఆ నేషనల్ పెయింట్స్ నుంచి 2 రూట్స్ డివైడ్ అవుతాయి. ఒకటి ఎక్స్పో 2020కి, ఒకటి లైఫ్ ఫార్మసీకి. మనం వెళ్ళాల్సింది లైఫ్ ఫార్మసీకి. సో అక్కడ చేంజ్ అవ్వాలని ఉండేది.
కానీ ప్రస్తుతానికి ఏంటంటే నేను ఎక్కిన ట్రైన్ డైరెక్ట్గా లైఫ్ ఫార్మసీ సైడ్ వెళ్తుంది. సో చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జబల్ అలీని నేషనల్ పెయింట్స్ కింద మార్చారు. 2 స్టాప్స్లో నేను ఇబ్బంది బతుతాకు వచ్చేసాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిట్ 1 నుంచి బయటికి వెళ్ళాలి. ఎగ్జిట్ 1 నుంచి బయటికి రాగానే ఇక్కడ లెఫ్ట్లోనే ఉంది బస్ స్టేషన్. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి బస్సు ఉంటాయి. దుబాయ్ అటు ఓల్డ్ దుబాయ్కి వెళ్ళడానికైనా, అబుదాబీకైనా, అబుదాబీ ఎయిర్పోర్ట్కైనా పెద్ద బస్ స్టాండ్ ఇది. అది ఎబాన్ బతుతా గేట్. అది అక్కడ కనపడుతుంది జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ అని. దాని పక్కనే టికెట్ ఇచ్చే కౌంటర్ కూడా ఉంటుంది. దుబాయ్ నుంచి అబుదాబీకి రావడానికి దాదాపు 1.5 గంట జర్నీ సమయం పడుతుంది. అబుదాబీలోని ఈ జయద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళ నైట్ ఫుడ్కి మెక్డొనాల్డ్స్లో బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేశారు. Your glass to the sky. Let's toast to that. All these people can stare. I don't care about that. This is my pity party. I won't come down on it. Yeah, I'll just do what I want. This is my pity party, pity party. చాలాసేపటి నుంచి కూర్చునే ఉన్నాను. మా గేట్ అనౌన్స్ చేశారు A9 అని. సో ఇప్పుడే మా గేట్ దగ్గరికి వచ్చి కూర్చున్నా. ఇక్కడ క్రేజీ సీట్స్ ఉన్నాయి, అసలు పెద్ద పెద్దవి, బారుగా ఉండేవి. ఇలా చక్కగా రిలాక్స్ అవ్వడానికి భలే ఉంది అసలు. సో నా ఫ్లైట్ ఇక్కడ 12:30కి. ఇక్కడ నుంచి నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు బెంగళూరు టు విజయవాడ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. యాక్చువల్గా ఏమైందంటే నేను ఇనీషియల్గా ఇండియాలో ఉన్నప్పుడు ఏం బుక్ చేశానంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ అయింది నాకు వీసాకి అప్లై చేసేప్పుడు. అది 10:30కే ఫ్లైట్. అది కూడా బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి కనెక్టివిటీ విజయవాడకి. కానీ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎయిర్ ఇండియా వాడు రిఫండ్ ఇచ్చేసాడు. సో ఇంకో ఫ్లైట్ బుక్ చేసుకున్నాను నేను, ఇండిగో వాడిది. అది ఎయిర్ ఇండియాది అయితే 15,000 దాకా పడింది అప్పుడు. లక్కీగా వాడు క్యాన్సిల్ చేశాడు, ఆ డబ్బులు వచ్చేసినాయి. రెండోది ఈ ఫ్లైట్ అయితే 10,000 చిల్లరకే వచ్చేసింది. ఈ ఫ్లైట్ 2 ఫ్లైట్ టికెట్స్ కలిపి. కాకపోతే నైట్ అయిపోయింది బాగా ఫ్లైట్. అదైతే 10:30, ఇదైతే 12:30 అయిపోయింది. అది కాక ఈ ఫ్లైట్ లేఓవర్ కొంచెం ఎక్కువ ఉంది, 2 గంటలు ఎక్స్ట్రా. అదైతే మార్నింగ్ వెళ్ళిపోయాడిని. ఇప్పుడు ఈ ఫ్లైట్ వచ్చేవాడికి మధ్యాహ్నం అయిపోతుంది వెళ్ళేప్పటికి. బట్ ఏం చేస్తాం, వాడు క్యాన్సిల్ చేసేటిగా తప్పదు. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దది కూడాను. When I saw you, I would lose control. Made me feel like there was no tomorrow. Should've told you that you're beautiful, but the days pass and now it's so long ago. Did you make it? Did you break free? Did you manage to be who you wanna be? Maybe somewhere you think about me too. I wonder where are you now? అబుదాబీలో మా ఫ్లైట్ రాత్రి 12:30కి బయలుదేరి దాదాపు 4 గంటల జర్నీ తర్వాత ఉదయం 6 గంటలకి బెంగళూరు చేరుకుంటుంది. అక్కడ టర్మినల్ 2కి వచ్చాము మేము. అక్కడ నుంచి ఇప్పుడు టర్మినల్ 1కి వచ్చేసాం మళ్ళీ. ఇక్కడ నుంచి డొమెస్టిక్ డిపార్చర్స్. సో ఇక్కడ కూడా సేమ్ ఇండిగో ఫ్లైట్ విజయవాడకి 8:10కి
10:15కి ఇక్కడ బెంగళూరు నుంచి విజయవాడకు ఫ్లైట్. దానికోసం వెయిట్ చేస్తున్నా. దాదాపు 4 గంటల లేవర్ తర్వాత ఈ చిన్ని ఫ్లైట్ బెంగళూరులో 10:15కి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకి విజయవాడ చేరుకుంటుంది. లోకల్ బస్లో జర్నీ. ఎండ గట్టిగా మండుతుంది వాళ్ళు అసలు. విజయవాడ బస్ స్టాప్. యాక్చువల్లీ ఇది సిటీ బస్ స్టాప్. దీని ముందున్నది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్. బయట దేశం నుంచి ఇండియా రావడం ఈజీగానే ఉంది. అక్కడ నుంచి విజయవాడ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాలి లే ఓవర్లో ఉండి. అక్కడికే ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళడం ఇంకో పెద్ద జర్నీ అవుతుంది. కానీ తప్పదు. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.